తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, మాఘమాసం అంటే మనకు నది స్నానాలు, సముద్ర స్నానాలు విశేషమైన మాసాలు అని చెప్పి కొన్ని మాసాల గురించి చెప్పుకుంటూ ఉంటాం. అందులో మాఘమాసం కూడా ఒకటి. ఎందుకు మాఘమాసము ఈ స్నానాలకు విశేషము? మనకి మాఘమాసం వచ్చింది అని అంటే శుభకార్యాలు కూడా ప్రారంభం అవుతూ ఉంటాయి ఈ నెల నుంచి. ఎందుకని విశేషంగా ఈ మాసానికి ఇంత ప్రత్యేకత? దాని గురించి వివరించండి. తప్పకుండా. మనకి సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు ప్రయాణం చేస్తాడు మకర సంక్రాంతి రోజు నుంచి. అవును. ఆ తర్వాత అది పుష్యమాసంలో జరుగుతుంది. పుష్యమాసమే అమావాస్య 18వ తారీఖుతో అయిపోతుంది. జనవరి 18 2026 సంవత్సరంతో అయిపోతుంది. అక్కడి నుంచి ఇంకా వచ్చేటటువంటిది మనకి మాఘమాసం. ఈ మాసాన్ని మనం అత్యంత పవిత్రమైనటువంటి నెలగా మనం పరిగణలోకి తీసుకుంటాం. సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి మాసం ఇది. అందువలన మనము రథసప్తమి, భానుసప్తమి ఇవన్నీ కూడా ఈ మాసంలో రావడానికి గల కారణాలు అవి. ఆ తర్వాత మాఘమాసంలో ఏమిటి అని అంటే కార్తీక మాసము బాగా ఫేమస్. ఎన్ని నెలలు ఉన్నా 12 నెలల్లో కార్తీక మాసంలో స్నానాలు, నదీ స్నానాలు ఎలాగైతే చేస్తామో అదే విధంగా మాఘమాసంలో కూడా నదీ స్నానాలు, నుయ్యలలో బావుల్లో నుంచి నీళ్లు తీసుకొని స్నానాలు చేయడము, తలంటు స్నానాలు మొత్తం 30 రోజులు మగవాళ్ళు. ఆడవాళ్ళు చేసే జుట్టు కష్టం అవుతుంది కాబట్టి ముఖ్యమైనటువంటి తిథుల్లో వీళ్ళు చేస్తే సరిపోతుంది. అమ్మవారు కాబట్టి శుక్రవారం ఏదో చేసుకుంటే సరిపోతుంది. అలా ఈ మాఘమాసంలో ఫస్ట్ స్నానానికి ప్రాధాన్యత. మాఘమాసం రోజున ఎప్పుడైనా సరే స్నానం చేయకుండా కనుక భోజనం చేసినట్లయితే, ప్రత్యేకించి ఎవరినో మర్డర్లు చేయడం, ఎవరినో అత్యాచారాలు చేయడం అలాంటివి ఏం చేయనవసరం లేదు. పాపం డైరెక్ట్ మన దాంట్లో యాడ్ అయిపోతుంది. స్నానాలు చేయకుండా బ్రహ్మదేవుడు సృష్టించి, వరే నాయన 3 పూట్ల స్నానం చేసి 1 పూట భోజనం చేయరా అని దండర వెయ్యి ప్రజలందరికీ అంటే, వాడు ఏం చేస్తాడంటే బ్రహ్మలోకం నుంచి మానవలోకానికి వస్తూ మధ్యలో మర్చిపోయి 3 పూటల అన్నాలు తినండి, భోజనం చేయండి, 1 పూటే స్నానం చేయండి అన్నాడు. అందువల్లనే మానవులకి ఇంకా ఆ 1 పూటే స్నానాలు చేస్తారు. ఆ 1 పూట కూడా చాలా కష్టంగా మధ్యాహ్నం 1 గంటకి చేసేవాళ్ళు ఉన్నారు, సాయంత్రం ఏకంగా చేసేవాళ్ళు ఉన్నారు 4 o'clock వరకు. అలా ఎక్కువ మంది మెజారిటీ. అందువలన ఈ మాఘమాసంలో అలా చేయకూడదు. ఎన్ని పనులు ఉన్నా కూడా సూర్యోదయానికంటే ముందే సూర్యుడితో పోటీ పడి మనం అట్లీస్ట్ సూర్యుడికి అటు ఇటులో +1 లాగా సూర్యుడు ఆ సమయంలో చేసి సూర్య భగవానుడికి చక్కగా ఆ నెల చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు విచిత్రంగా ఏమిటంటే 90 సంవత్సరాల పైన బ్రతుకుతారు. ఈ మాఘమాసంలో ఆరాధన మా నాయనమ్మ గారే దానికి ఉదాహరణ. నేను ఎంతో మందిని చూశాను. అసలు సూర్యనారాయణమూర్తి పూజ ఏమిట్రా, మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి కదా కులదైవం అనుకునేవాడిని నేను. ఆమె సూర్యనారాయణమూర్తికి తెగ దండాలు పెట్టేసేది అండ్ సన్నగా ఉండేది. మొత్తం 90 years పైన బ్రతికారు. అంటే సూర్యారాధన చేసిన వాళ్ళు సన్నగా ఉంటారా? సన్నగా ఉంటారు. అంటే కర్ర శరీరం లాగా ఎనర్జెటిక్, 0 size. బామ్మలైనా 0 size, కరీనా కపూర్ లాగా అయిపోతారు. కాబట్టి మగవాళ్ళు కూడా అలాగే అయిపోతారు, మహేష్ బాబు లాగా అయిపోతారు 90 years. ఈ లాజిక్ తెలిస్తే అందరూ ఈ డైటింగ్లు, ఈ ట్రీట్మెంట్లు అన్ని బంద్ చేస్తారేమో గురుజీ. ఎందుకని వాళ్ళందరూ పొట్టగొడతారు మీరు? పూర్వం నుంచి ఉన్న వాళ్ళని చూడండి కావలిస్తే, పూర్వంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు వాళ్ళు సూర్య నమస్కారాలు చేస్తారు. ఇప్పుడు కూడా మన వాళ్ళకి పాపం సూర్యుడికి నమస్కారం పెడుతుంటే, మొన్నకు ఆయన అడుగుతున్నాడు, గానగాపురం మేము వెళ్ళి నదిలో భీమామరజ నదిలో స్నానం చేస్తే సంధ్యావందనం చేస్తుంటే ఏమనుకోవాలి గురువుగారు అంటున్నారు. అంటే మామూలు దండం పెట్టరా నాయన, చాలు సూర్యదేవ నమస్కారము చాలు, దత్తాత్రేయ నమస్కారం అవసరం లేదు, ఓం ఆదిత్యాయ నమః అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిరోజు సూర్యారాధన చేశాడు మాఘమాసంలో. అంటే డైలీ చేసేవాడు మాఘమాసం విశేషంగా. అలాగే శ్రీరామచంద్రుడు వాళ్ళ కులదైవమే సూర్యనారాయణమూర్తి. అందువలన ఇప్పుడు అయోధ్యలో అందరూ మాఘమాసం చేస్తారు.
ఓహో! ఇక్కడేమో మనమేమో రాముడికి చేస్తాం కదా! మాఘమాసంలో అక్కడంతా అయోధ్యలో, ఉత్తరప్రదేశ్‌లో బ్రహ్మాండంగా పాటిస్తారు. హ్మ్. అదే విధంగా సూర్యారాధన జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు మనకి ఆ పంచాయతనం అని ఒకటిచ్చారు హ్మ్. పూజా విధానాల్లో. సౌరం ఫస్ట్ సౌరం సూర్యుడిని పూజించే వాళ్ళంతా సౌరం. హ్మ్. గణాపత్యం వినాయకుడిని పూజ చేసేవాళ్ళు వినాయకుడిని. తర్వాత శైవం హ్మ్. శివుడిని, వైష్ణవం తర్వాత శక్తిని పూజ చేసేవాళ్ళు, అమ్మవారిని పూజ చేసేవాళ్ళు శాక్తేయం. మా బ్యాచ్. నువ్వేమో శైవం బ్యాచ్. శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడేమో సౌరం బ్యాచ్. అందువలనే శ్రీకృష్ణ పరమాత్మ 125 సంవత్సరాలు పైనే ఉన్నారు. అందువల్ల ఎవరైతే సూర్యనారాయణ మూర్తికి చేస్తారో చక్కగా పసుపు పువ్వులు ఆయనకిష్టము. హ్మ్. చిక్కుడుకాయలు అందుకే ఈ యొక్క మాఘమాసంలో మనకు అందుబాటులో దొరుకుతాయి. ఓకే. రథసప్తమి రోజున మనం చిక్కుడు ఆకులతో రథాన్ని కట్టి చిక్కుడు కాయలతో హ్మ్. రథంలాగా లాగుతాం. భాను సప్తమి అని ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి మనకి ప్రతి నెల కూడా. హుహుహు. కాబట్టి అరసవెల్లిలో ఒక దేవాలయం ఉంది సూర్యనారాయణమూర్తికి. ఈ దేవాలయంలో ఇంద్రుడు అహల్యని అత్యాచారం చేసినప్పుడు మోసపూరితంగా అనుభవించినప్పుడు గౌతమ మహర్షి శపిస్తాడు. సహస్ర యోనులైపోగాక ఆ శరీరమంతా. నువ్వు చేసిన తప్పు నీకు కనబడాలి. మొత్తం నువ్వు చూసుకుంటే జుగుప్సాకరంగా ఆహ్, యో సహస్ర యోనులనేసరికి ఆయన భయపడిపోతాడు. హ్మ్. భయపడిపోయి నేనసలే దేవతలకు రాజుని. నాకు అందరూ చూస్తే సిగ్గు ప నాకు షేమ్ అని చెప్తే, అప్పుడు పోన్లే అని మహర్షులు ఎప్పుడు కూడా చాలా దయామయులు. హ్మ్. వాళ్ళేం చేస్తారంటే, "నీకు మాత్రమే కనబడుతుంది" ఆ! అని చెప్తాడు. మిగతా వాళ్ళకి కనబడదు. దాన్ని బాగుండదని, అసహ్యంగా ఉంటుందని సహస్ర నయనాలుగా వర్ణిస్తాం మనం క కవులు. హుహు. అటువంటి ఆయన కుష్టు వ్యాధొచ్చింది. ఈ సహస్ర నయనాలు పోగొట్టుకోవడానికి, అలాగే మన సూర్య భగవానుడి దగ్గర రథసారథ్యం వహించే మాతలి అనేటటువంటి ఆ హ్మ్. సారథి, వీళ్ళందరూ కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళకి రోగాలొచ్చినప్పుడు వచ్చి, ఈ ఇంద్రుడు వీళ్ళంతా అరసు వెళ్ళొచ్చి తన వజ్రాయుధంతో ఇలా కొట్టగానే అక్కడ సరస్సు పుట్టింది. ఇప్పటికి కూడా ఉంటుందది. హ్మ్. అందులో స్నానం చేస్తే ఎవ్వరికైనా సరే ఇటువంటి చర్మ వ్యాధులు, రోగాలు అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఓకే. తగ్గిపోయిన తర్వాత లోపలికి వెళతాము. సూర్యనారాయణ మూర్తిని దర్శనం చేసుకుంటాం. హ్మ్. అయితే ఈ యొక్క రథసప్తమి రోజున మాత్రమే ఆ! ఆ యొక్క సూర్య కిరణాలు ఏ విధంగా డిజైన్ చేసి కట్టారంటే ఆ గుడిని చూడండి దేవతలు. హ్మ్. ఫస్ట్ కిరణాలు సూర్యనారాయణ మూర్తి పాదాల మీద పడతాయి. అది విచిత్రం అన్నమాట ఇక్కడ. హ్మ్. అలాగే కోణార్క్‌లో కూడా మనకి భువనేశ్వర్‌లో ఉన్నటువంటి కోణార్క్ కూడా సూర్యనారాయణ మూర్తి పూజలకి కేటాయించబడింది. అక్కడ కూడా మనకి సూర్యుడు ఈ వితౌట్ ఎనీ కింద ఏ పొ బ్యాలెన్స్‌లేమి లేకుండా, ఏ ఆధారాలు లేకుండా సూర్యనారాయణ మూర్తి విగ్రహం గాలిలో ఉంటుంది. హ్మ్. గాలి ఇలా ఉంటుంది గాలిలో. ఆ! కింద ఏమీ ఉండదనమాట. అంటే మాగ్నెటిక్ పవర్‌తో అన్నీ బ్యాలెన్స్ చేసి దాన్ని నుంచోపెట్టింది టెక్నాలజీ ఆ రోజుల్లోనే ఉంది. అవును. కాబట్టి ఎవరైతే సూర్యనారాయణమూర్తి ఆరాధనలు చేసి సూర్యుడికి దానాలు, గోధుమ దానాలు, ఈ యొక్క చపాతీల దానాలు హ్మ్. ఈ యొక్క రోజుల్లో చేస్తే సరిపోతుంది. అలాగే గోధుమ నూకతో చేసినటువంటి నైవేద్యాన్ని సూర్యనారాయణమూర్తికి సమర్పించడం, తరువాత మనందరం కూడా స్వీకరించి పేదవాళ్ళని మర్చిపోకూడదు. పేదవాళ్ళని, అనాథల్ని, వికలాంగుల్ని, సాధువుల్ని విరివిగా వీళ్ళకి దాన ధర్మాలు చేయాలి. ఇలా చేస్తున్నట్లయితే మనకి ప్రతి ఆదివారము కూడా సౌరోపాసనలో అట్‌లీస్ట్ మాఘ ఆదివారాలు చాలా ఫేమస్ అనమాట. ఓహో! మాఘమాసంలో వచ్చేటటువంటి 4 లేదా 5 ఆదివారాలొస్తాయి. ఈ ఆదివారాల రోజున నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకుండా ఏకభుక్తంతో ఉపవాసం చేస్తూ హ్మ్. ధూమపానము, సురాపానము ఏమి తాగకూడదు. ఆల్కహాల్ ఏమి తీసుకోకూడదు. తీసుకోకుండా వీళ్ళు గనక ఆదిత్య హృదయం మనం చదువుకున్న అదంతా రాని వాళ్ళు ఓం ఆదిత్యాయ నమః అన్న, ఓం సూర్యనారాయణ స్వామినే నమః అని చదువుకున్న మనకి చక్కగా మనకి 100 సంవత్సరాలు పూర్ణాయుర్దాయాన్ని మనం లభిస్తుంది. అంతేకాదు మనకొచ్చేటటువంటి చర్మ వ్యాధులు, బొల్లి ఇలాంటి వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా హృద్రోగాలు, హార్ట్ అటాక్స్ ఇలాంటియి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి కూడా క్లియర్ అయిపోతాయి. సూర్యోపాసనలో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అంటే ఆ! ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంటుంది? సూర్యుడు. భాస్కరుడి చేతిలో ఉంటుంది. అందువలన ఈ మాఘమాసం అంతా కూడా కంప్లీట్‌గా సూర్యనారాయణ మూర్తికి అంకితమమ్మ. ఈ హ్మ్. నెల్లాళ్ళు కూడా సౌరోపాసన చేసేటటువంటి వాళ్ళు నార్త్ ఇండియాలో ఉన్నారు. హ్మ్. మోస్ట్‌లీ నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ అస్సాం, గౌహతిల్లో
తూర్పు ప్రాంతాల్లో కలకడ ఇటు సైడ్‌లో ఈ సూర్యనారాయణమూర్తి పూజ చాలా అధికంగా చేస్తారు. కాబట్టే వాళ్ళు చిన్నగా, పొట్టిగా ఉన్న 100 సంవత్సరాలు బతికేస్తారు. దే విల్ బి వెరీ యాక్టివ్ అనమాట. అస్సామీస్ చూడండి. హ్మ్. హ్మ్. అందువలన ఈ సూర్యారాధనకి మాఘమాసంలో ఇంత విశేషత ఉంది. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు.